అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. సూర అల్ జిన్, జిన్నులు అగోచర ప్రాణులు. పరిచయం గురించి తెలుసుకుందాం. ఈ సూర మక్కాలో అవతరించింది. ఇందులో 28 ఆయతులు ఉన్నాయి. ఏకదైవారాధన, ప్రవక్తల పరంపర గురించి ఈ సూర ముఖ్యంగా వివరించింది. మొదటి ఆయతులో ప్రస్తావనకు వచ్చిన జిన్నులు అన్న పదాన్ని ఈ సూరాకు పేరుగా పెట్టడం జరిగింది. దివ్య ఖురాన్ మహత్యానికి జిన్నులు కూడా ప్రభావితమయ్యాయని తెలియజేయడం ద్వారా ఖురాన్ ఔన్నత్యాన్ని విశదీకరించడం జరిగింది. జిన్నులు 2 రకాలని, కొందరు మంచివారని, కొందరు చెడ్డవారని తెలిపింది. కొందరు జిన్నులు దైవవాణిని విన్న తర్వాత దానిని విశ్వసించారు. ఈ సూర ఏకదైవారాధన ప్రాముఖ్యాన్ని నొక్కి చెప్పింది. అల్లాకు భాగస్వాములను చేర్చడం మహాపరాధమని, దానికి దూరంగా ఉండాలని బోధించింది. అల్లాకు కుమారులు ఎవరూ లేరని, ఆయనకు భాగస్వాములు కూడా లేరని, ఆయనకు అగోచరాలు, కంటికి కనబడనివి అన్నీ తెలుసని, అల్లాను ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను తిరస్కరించిన వారు నరకాగ్నికి ఆహుతి అవుతారని హెచ్చరించింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను అల్లా ఎన్నుకుని తన సందేశాన్ని మానవాళికి చేరవేయడానికి పంపాడని, మానవులు ఆయనకు విధేయత చూపాలని, అల్లాకు భాగస్వాములుగా ఎవరినీ నిలబెట్టరాదని బోధించింది. ఆయా నెంబర్ 1-10. ఆయా నెంబర్ 1. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వారికి చెప్పు, నాకు దివ్యవాణి వహీ ద్వారా ఇలా తెలియజేయబడింది. జిన్నుల సమూహం ఒకటి ఖురాన్ను విన్నది. వారు తమ వాళ్లతో ఇలా అన్నారు, మేమొక అద్భుతమైన ఖురాన్ను విన్నాము. ఈ సంఘటనకు సంబంధించిన కొన్ని వివరాలు ఇంతకు ముందు అహ్కాఫ్ సూర 29వ వచనానికి వివరణగా వచ్చాయి. నఖ్లా అనే ఒక లోయలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులను ఫజ్ర్ నమాజ్ చేయిస్తూ ఉండగా జిన్నుల సమూహం ఒకటి అటువైపుగా వెళుతూ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నోట ఖురాన్ పారాయణం విన్నది. దానికి వారెంతో ప్రభావితులయ్యారు. వారు ఖురాన్ విన్న సంగతి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు కూడా తెలీదు. దైవవాణి వహీ ద్వారా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు ఈ విషయం తెలియజేయబడింది. మేము విన్న ఆ ఖురాన్ చాలా గొప్పది. అరబీ భాషరీత్యా, తేటదనం దృష్ట్యా అద్భుతమైనది. బోధనా తీరు దృష్ట్యా అది అమోఘం. శుభాల రీత్యా ఎంతో విచిత్రమైనది. ఆయా నెంబర్ 2. అది సన్మార్గం వైపు దర్శకత్వం వహిస్తుంది. అందుకే మేము దానిని విశ్వసించాము. ఇక నుంచి మేము ఎవరినీ ఎన్నటికీ మా ప్రభువుకు సహవర్తుల్ని కల్పించము. ఈ ఖురాన్లోని మరో సుగుణం ఏమిటంటే అది సన్మార్గాన్ని చూపిస్తుంది. సత్యాన్ని చాలా చక్కగా విశ్లేషించి చెబుతుంది. నిజదైవాన్ని కనుగొనే జిజ్ఞాసను రేకెత్తిస్తుంది. అంటే మేము ఈ ఖురాన్ను విన్నంతనే అది ఖచ్చితంగా దైవవాక్కు అని, అది మానవ కల్పితం కాదని తెలుసుకున్నాము. ఈ ఆయతులో అవిశ్వాసులకు హెచ్చరిక ఉంది, ముఖ్యంగా మక్కావాసులకు. జిన్నులు ఒకసారి వినగానే ఈ వాణిని విశ్వసించారు. కొన్ని వాక్యాలు వినేసరికే వారి జీవితాలు మారిపోయాయి. ఈ వాక్కు మానవ వాక్కు కాదన్న సత్యాన్ని కూడా వారు గ్రహించారు. కానీ మానవులకు, ముఖ్యంగా వారి నాయక మన్యులకు ఈ గ్రంథం బుర్రకెక్కలేదు. మరి
చూడబోతే వారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నోట ఎన్నోసార్లు ఖురాన్ పారాయణం విన్నారు. మరి ఆ ప్రవక్త కూడా బయట నుంచి వచ్చినవాడు కాదు, స్వయంగా వారిలో నుంచి ప్రభవింపజేయబడిన వారే. మరి ఖురాన్ కూడా పరభాషలో కాకుండా వారి మాతృభాష అయిన అరబీలోనే వచ్చింది. అయినప్పటికీ వారు దీనిని విశ్వసించటానికి ఎందుకు తటపటాయిస్తున్నారు? ఆయన సృష్టితాల్లో నుంచి గాని ఇతరత్రా చిల్లర దేవుళ్లను గాని మేము అల్లాకు సాటిగా నిలబెట్టబోము. ఎందుకంటే ఆయన తన గుణగణాల రీత్యా, అధికారాల దృష్ట్యా విలక్షణమైనవాడు. ఆయనను సరిపోలిన వారెవరూ లేరు. ఆయ నెంబర్ 3. ఇంకా మా ప్రభువు మహిమ అత్యున్నతమైనది. ఆయన తన కోసం ఎవరినీ భార్యగా గాని కొడుకుగా గాని చేసుకోలేదు. అంటే ప్రాణులు కల్పించే భాగస్వామ్యాలకు మన ప్రభువు అతీతుడు, ఉన్నతుడు. అటువంటి మహోన్నతునికి భార్యను, సంతానాన్ని ఆపాదించటం మహాపాతకం. ఈ విధంగా జిన్నులు ముష్రిక్కుల బహుదైవారాధకుల మూఢనమ్మకాన్ని ఎండగట్టారు. ఆయ నెంబర్ 4. ఇంకా మనలోని మూర్ఖుడు అల్లా గురించి సత్యవిరుద్ధమైన మాటలు పలికేవాడు. మనలోని మూర్ఖుడు అంటే వాడు శైతాన్ అని కొందరు భావిస్తున్నారు. జిన్నాతుల సహచరులు అని మరికొందరు అభిప్రాయపడ్డారు. అల్లాకు సంతానం కలదని ఆ మూర్ఖులు తలపోసేవారు. శతత అంటే అన్యాయం, అబద్ధం, ఘోరం, మిథ్య, తిరస్కార వైఖరికి పరాకాష్ట అని అర్థం. అంటే మధ్యే మార్గానికి అతి దూరం, హద్దుమీరిపోవటం అని భావం. అల్లాకు సంతానం కలదన్న మాట సమత్వం, సమతూకం నుండి తొలగిపోయిన మాట. ఇలాంటి మాటల్ని మూర్ఖులు మాత్రమే పలుకుతారు. పైగా ఇది బరితగించిన పోకడా. అబద్ధాల రాయుళ్ళు మాత్రమే ఇలాంటి కల్లబొల్లి మాటల్ని నిజదైవానికి ఆపాదిస్తారు. ఆయ నెంబర్ 5. మనుషులైనా జిన్నులైనా అల్లాకు అబద్ధాలు అంటకట్టడం అనేది అసంభవమని మనం అనుకున్నాము. అందుకే అల్లా గురించి వారు ఏం చెప్పినా నిజమని నమ్మేవాళ్ళం. కానీ ఖురాన్ వాణిని విన్న తరువాత నిజనిజాలు మాకు తెలిసాయి. ఆయ నెంబర్ 6. అసలు విషయమేమిటంటే కొందరు మనుషులు కొందరు జిన్నాతుల శరణు వేడేవారు. ఈ కారణంగా జిన్నాతుల పొగరు మరింత పెరిగిపోయింది. ముఖ్యంగా అజ్ఞాన కాలంలో వారు సుదీర్ఘ ప్రయాణాలు చేస్తున్నప్పుడు, మార్గమధ్యంలో ఏ లోయలోనైనా విడిది చేసినప్పుడు ఆ ప్రదేశంలోని పెద్దల శరణు కోరినట్లే జిన్నాతుల రక్షణ కోరేవారు. ఇస్లాం ఈ సాంప్రదాయాన్ని నిర్మూలించి ఒక్కడైన అల్లా శరణు మాత్రమే కోరాలని తాకీదు చేసింది. మానవుల్లో కొందరు తమ శరణు వేడటం చూసి జిన్నాతులు మరింతగా రెచ్చిపోయారు. తామేం చేసినా సమ్మతమేనన్న మొండి ధైర్యం జిన్నులలో కలసాగింది. ఆయ నెంబర్ 7. అల్లా ఎవరినీ పంపడని లేక ఎవరినీ తిరిగి బ్రతికించడని మీరు తలపోసినట్లుగానే మనుషులు కూడా తలపోశారు. ఆయ నెంబర్ 8. మేము ఆకాశంలో బాగా వెతికాము. అది అప్రమత్తులైన పహారాదారులతో, అగ్నిజ్వాలలతో నిండి ఉండటం చూశాము. అంటే నిత్యం దైవదూతలు ఆకాశంలో పహారా కాస్తున్నారు. ఆకాశంలోని విషయాలు శైతానుల శక్తుల చెవిన పడకుండా వారు చూస్తూ ఉంటారు. ఒకవేళ ఏ శైతాను అయినా చాటుమాటుగా ఏదైనా వినదలిస్తే నక్షత్రాలు జ్వాలలై వారిపై విరుచుకుపడతాయి. హరసన్ అంటే పహారా కాసేవారు. ఆయ నెంబర్ 9. లోగడ మనం విషయాలు వినటానికి ఆకాశంలో పలుచోట్ల మాటేసి కూర్చునేవాళ్లం. ఇప్పుడు ఎవరైనా చెవి యొగ్గి వినదలిస్తే తన కోసం కాచుకొని ఉన్న అగ్నిజ్వాలను
అతను పొందుతున్నాడు. గతంలో మనం చాటుమాటుగా ఆకాశ విశేషాలు కొన్నింటిని విని జ్యోతిష్యులకు, మంత్రగాళ్లకు చేరవేసేవాళ్ళం. వాళ్ళేమో తమ తరపున మరికొన్ని అబద్ధాలను కల్పించి తమ పబ్బం గడుపుకునేవాళ్ళు. కానీ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రభవనం తరువాత మన ఆటలు సాగటం లేదు. ఇప్పుడు మనలో ఎవరు ఆకాశంలోకి తొంగి చూసినా ఒక అగ్నిజ్వాల అతన్ని వెంటాడుతుంది. ఆయా నెంబర్ 10. ఇంకా భూమిలో ఉన్న వారి కోసం ఏదైనా కీడు తలపెట్టబడినదో లేక వారి ప్రభువు వారికి సన్మార్గ భాగ్యం ప్రసాదించగోరుతున్నాడో మాకు తెలియదు. అంటే ఆకాశంలో కట్టుదిట్టమైన ఈ భద్రతా ఏర్పాట్ల ద్వారా దేవుడు భూలోకంలో ఏదైనా పథకానికి కార్యరూపం ఇవ్వదలిచాడో లేక భూలోకవాసులను శిక్షించదలిచాడో లేక ప్రవక్త ద్వారా ఏదైనా మహోపకారం మానవాళికి చేయదలిచాడో మాకు తెలీదు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.